అందరికీ నమస్కారం. నా పేరు రజనీ కుమారి, గూడూరు మండలం, మచిలీపట్నం. నేను ఒకరోజు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళాను. అక్క ఖాళీగా ఉండగా 2 పెట్టలను ఒక పుంజనెత్తాను తీసుకెళ్ళి పెంచుకో అన్నాడు. సరేలయ్యా అన్నాను. అలాగే తెచ్చేసుకున్నా 2 పెట్టలు ఒక పుంజని. ఇంకా అలా పెంచుకునేసరికి చాలా తొందరగా నా దగ్గరికి వచ్చిన తర్వాత గుడ్లు పెట్టినాయి. ఆ 2 పెట్టలు కూడా గుడ్లు పెట్టిన తర్వాత దాంట్లో ఒక పొదిగే పెట్టను తీసుకొని గుడ్లు పదగేసుకుందాము అనుకొని నేనేం చేశానంటే ఒక గిన్నె లాంటిది తీసుకున్నాను. దాంట్లో ఒక ఒడ్లాడిచ్చిన ఊక పోసుకొని ఆ గుడ్లు పెట్టుకొని ఆ కోడిని దాని మీద కూర్చోబెట్టేసి మూత లాంటిది వేసేసాను అనమాట. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ గుడ్లు పెట్టేసుకుంటారు. అయితే ఆవిరి చాలదనమాట. అయితే మనం ఏం చేయాలంటే తక్కువగా 15 గుడ్లే పెట్టుకోవాలి. అప్పుడు దాని రెక్కల కిందకి తీసుకొని ముక్కుతో అది ఎలా తిప్పుకుంటూ ఉంటుంది అనమాట డైలీ. అప్పుడు పిల్ల చక్కగా రెడీ అయిపోద్ది లోపల. అయితే మనం దాన్ని మేతగా మళ్ళీ బయటకు వదులుకోవాలి కదా. రోజుకు ఒక అరగంట చొప్పున బయటకు వదులుకోవాలి. మేత, దానికి నీళ్లు ఇచ్చుకోవాలన్నమాట. అది తినేసిన తర్వాత మళ్ళీ మనం అరగంట తర్వాత తెచ్చేసుకొని మళ్ళీ అలాగే గుడ్ల మీద పెట్టుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అలా మనకి కోడి చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. అయితే మనం దాన్ని శ్రద్ధ తీసుకోలేదనుకోండి, మనం చూడపోకోకుండా మనం అశ్రద్ధ చేసామా అదేమైందంటే పేలు లాంటివి పడతాయి అన్నమాట. అయితే కోడి పేలు పట్టినాయి అనుకోండి, ఒకవేళ మనం సొంటి లాంటివి తెచ్చుకొని దాన్ని పొగట్ర చేసుకొని కోడి పైన గిన్నె చుట్టూ గుడ్లు చుట్టూ వేసుకుంటే, ఒకవేళ అలా పేలు పడితే అలా వేసుకుంటే ఆ పేలు లాంటివి ఇదవుతాయి అన్నమాట. అప్పుడు మనం పట్టించుకోలేదనుకోండి, ఆ కోడి ఏం చేస్తుందంటే ముక్కుతో అది ఒళ్ళంతా గీకేసుకుంటుంది గుడ్డును వదిలిపెట్టేసి. అప్పుడు మనకి తక్కువ పిల్లలు వస్తాయి అన్నమాట. మనం చాలా శ్రద్ధగా చూసుకుంటే వేసిన గుడ్లు మనకు చక్కగా 15 గుడ్లు వేస్తే 15 గుడ్లు పిల్లలు తీస్తాయి అన్నమాట. అయితే నేను 15 గుడ్లు వేసాను. అలా 15 గుడ్లు పిల్లలు తీసేసినాయి. అప్పుడు పిల్లల్ని తీసుకొని మనం కింద పెట్టుకొని ఆ ఊకలోంచి బియ్యం నూకలు లాంటివి చిన్న నూక వేసుకొని మనం వాటికి మేత మేపుకోవాలన్నమాట. అవి ఒక 15 రోజుల్లో అలా సన్న నూకతో తింటూ ఉంటాయి అన్నమాట. తర్వాత నుంచి మనం ఏం చేయాలంటే కోడిని బయటికి వదిలిపెట్టేసుకోవాలి. నూకలు వేయక్కర్లే మనం. అయితే ఇక్కడ మాకు పెంటపోక లాంటిది ఉంది. 2 ఆవులు గేదెలు ఉండయి. ఆ ఎరువులోకి వెళ్ళిపోయి కాళ్ళతో జిమ్ముకొని దాంట్లో చెద పురుగు లాంటిది ఉంటుంది అనమాట. ఆ పురుగు తింటే పిల్లలు కోడి కూడా చక్కగా తయారవుతాయి అన్నమాట. అప్పుడు తర్వాత నుంచి ఇక మనం ఏమీ మేత కూడా వేయక్కర్లా. ఇక దొడ్లోని పసికిరి పెంటపోగులు చక్కగా మేసుకుంటూ ఉంటాం. అట్లా మనం కొద్ది రోజుల్లోనే కోడి పిల్ల చాలా తొందరగా తయారవుద్ది. తర్వాత నుంచి ఇక మళ్ళీ ఇంకా పిల్లలు తొందరగా పెద్దవి అయిపోతాయి అన్నమాట. ఇంకా అప్పుడు మనము 5 నెలలు 4 నెలలు వచ్చిన తర్వాత వాటికి ఒడ్డు నానబెట్టి దంచి సజ్జలు సోళ్ళు అవి 3 కలిపి కోళ్ళకి మేపుకుంటా ఉంటే పుంజు కూడా చాలా తొందరగా రెడీ అవుద్ది. కోడి కూడా గుడ్డు తొందరగా పెట్టుద్ది అనమాట. మళ్ళీ అలాగే వెంటనే మళ్ళీ ఈ గుడ్లు తొందరగా కోడి రెడీ అయిపోయి మళ్ళీ అవి కూడా మళ్ళీ మన గుడ్లు రెడీ అయిపోతున్నాయి అనమాట. అలా నాకు నేను 3 తెచ్చుకున్న 3 అలా నాకు చాలా తొందరగా 130 కోళ్ళు అయిపోయినాయి అనమాట. 130 కోళ్ళు అయ్యేసరికి రోజుకు వచ్చేసరికి 40 పెట్టల వరకు నాకు గుడ్లు పెడుతున్నాయి. ఆ గుడ్లు చక్కగా మళ్ళీ మనం కోళ్ళని పదగేసుకుంటాము, అలాగే మళ్ళీ గుడ్లను అమ్ముకుంటాము, అలా చేస్తూ ఉండొచ్చు అనమాట. ఈ కోళ్ళు కూడా మనకి బయటికి ఏమీ వెళ్ళకోకుండా కోడి వేస్ట్గా ఇటు బయటికి పోకోకుండా మన దొడ్డి చుట్టూ మన ప్లేస్ చుట్టూ కూడా నేను ఫించింగు వేపిచ్చేసేసుకున్నా. కుక్కలు కానీ పిల్లులు కానీ ఏమీ రాకోకుండా. అలాగే మళ్ళీ కోడి చెట్లు లాంటివి ఉంటే బాగుంటాయి, నీడ కింద కూర్చుంటాయి అని నేను మామిడి చెట్లు, సపాటా చెట్లు, సీతాఫలం చెట్లు, బొప్పాయి చెట్లు, అరటి చెట్లు లాంటివి కూడా పెట్టుకున్నా. అయితే శుభ్రంగా మేత తిని ఆ చెట్ల కిందకు వచ్చి పడుకుంటాము, మనకి లోపలే చాలా బాగుంటున్నాయి అన్నమాట. ఇంకా అలా నాకు కోళ్ళు తొందరగా ఎక్కువ కోళ్ళు నేను ఆదాయం పొందగలిగాను అనమాట. అలాగే గుడ్లు కూడా బాగా పెడుతున్నాయి. కోళ్ళు కూడా పుంజులు పెద్ద పుంజులు అయిపోయినాయి పెద్దగా. పెట్టలో వచ్చేసరికి నాకు ఒక రోజుకు వచ్చేసరికి 40 గుడ్ల వరకు పెడుతున్నాయి. అయితే ఈ 40 గుడ్లలో కొన్ని పూరుగుడ్లు ఉండయి. ఈ మట్టికి పూరుగుడ్లు అవి గుడ్డుకు వచ్చేసరికి 13 రూపాయలకు అమ్ముకుంటున్నాను. జాతి గల్ల గుడ్లేమో 50 రూపాయలకు అమ్ముకుంటున్నాను. అలా ఒక రోజుకు వచ్చేసరికి నాకు ఆదాయం చాలా బాగుంటుంది. ఈ వరకు నేను బయటి పనికి వెళ్ళేదాన్ని. ఇంకా నాకు ఇలా చేసుకోవాలనిపించేసింది. ఇప్పుడు నాకు ఆదాయం దీనివల్ల ఆదాయం బాగా వస్తుంది. కోళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వర్షాకాలం పసికిరి లాంటిది వస్తుంది కదా, ఆ పసికిరి మీద పురుగు బాగా వస్తుంది అనమాట. తీపి ఎక్కువ ఉంటుంది. ఆ తీపికి పురుగు వచ్చేస్తుంది. ఈ కోడి ఏం చేస్తుంది అంటే పురుగుని ఎక్కువ శాతం తింటుంది అనమాట. తర్వాత మళ్ళీ వాటర్లో కూడా లివర్ టానిక్ అని నేను వాడతాను అనమాట. అప్పుడు కోడి బాగుంటుంది, చాలా బాగుంటుంది.
చాలా జాగ్రత్తగా మనము కోళ్ళని చూస్తూ ఉండాలన్నమాట. మనం అలా చూసుకోకపోతే కోళ్ళు తేడా వచ్చి రోగాలు వచ్చేసి చనిపోయే విధానం కూడా ఉంటుందన్నమాట. అలా నేను చేయకోకుండా చాలా జాగ్రత్తగా కోళ్ళని చూసుకుంటాను అన్నమాట.